అతి తక్కువ బడ్జెట్ తో మీ పర్సనల్ ఇంటర్వ్యూస్ మరియు వ్యాపార ప్రకటనల కొరకు ఈ నంబర్ ని సంప్రదించండి. కుకా ఉద్యమం, దీనిని నామ్ధారీ ఉద్యమం అని కూడా అంటారు. 19వ శతాబ్దం మధ్య కాలంలో పంజాబ్ లో ప్రారంభమయ్యింది. ఇది బ్రిటిష్ పాలనకు, సమాజంలో నైతిక విలువల క్షీణతకు ప్రతిస్పందనగా ఏర్పడింది. ఈ ఉద్యమం భారతదేశంలోని తొలి వలస వ్యతిరేక ఉద్యమాలలో ఒకటిగా చరిత్రలో నిలిచింది. సిక్కు గుర్తింపును పునరుద్ధరించడం, బలోపేతం చేయడమే దీని ప్రధాన లక్ష్యాలు. 1849లో సిక్కు సామ్రాజ్యం పతనమయ్యాక సిక్కు ప్రజలలో బ్రిటిష్ పాలన తీవ్ర అసంతృప్తిని కలిగించింది. ఈ పరిస్థితుల్లో కుకా ఉద్యమం ప్రారంభమయ్యింది. మతపరమైన స్వచ్ఛత, సామాజిక న్యాయం, సంప్రదాయాలను పునరుద్ధరించమనే లక్ష్యాలను నామ్ధారీ ఉద్యమం పెట్టుకుంది. గుర్బానీ పట్టణ విధానంలో ఉన్న ప్రత్యేకత వల్ల నామ్ధారీలను కుక్కాస్ అని పిలిచేవారు. 1857లో బాబా రామ్ సింగ్ భైనీ సాహిబ్ లో నామ్ధారీ శాఖను స్థాపించి ఈ ఉద్యమానికి నాయకత్వం వహించారు. క్రమంగా ఈ ఉద్యమం మత ప్రక్షాళన ప్రచారం నుంచి రాజకీయ ఉద్యమంగా మారింది. కుల వివక్ష నిర్మూలన, మాంసం, మద్యం నిషేధం, వితంతు వివాహాల ప్రోత్సాహం, స్త్రీల సాధికారతకు ఈ ఉద్యమం ప్రాధాన్యం ఇచ్చింది. బ్రిటిష్ ఉత్పత్తులను బహిష్కరించి స్వదేశీ చేతి పనులను ప్రోత్సహించాలని బాబా రామ్ సింగ్ తన అనుచరులకు పిలుపునిచ్చారు. 1872లో బ్రిటిష్ ప్రభుత్వాన్ని ఈ ఉద్యమకారులు తీవ్రంగా వ్యతిరేకించారు. మలేర్ కోట్ల సంఘటనలో అనేక మంది కుకా పెద్ద సంఖ్యలో కుకా ఖైదీలను ఫిరంగులతో చంపేశారు. బాబా రామ్ సింగ్ ను బహిష్కరించారు. కుకా ఉద్యమం శాకాహారం, సాధారణ జీవన శైలిని ప్రోత్సహిస్తూ ఆడంబరాలను వ్యతిరేకించింది. ఇది స్వదేశీ భావనను భారత స్వాతంత్ర పోరాటానికి ముందు నుంచే ప్రచారం చేసింది. 1920లో నామ్ధారీలు సత్యుగ్, 1922లో కుకా దినపత్రికను ప్రారంభించారు. ఈ విధంగా బ్రిటిష్ పాలనకు వ్యతిరేకంగా రాజకీయ చైతన్యాన్ని ప్రోత్సహించారు. నామ్ధారీ ఉద్యమం సిక్కు మత సంప్రదాయాలలో లోతుగా నాటుకుపోయింది. గురు గోవింద్ సింగ్ ఆచరించిన సిక్కు మతం స్వచ్ఛమైన రూపానికి తిరిగి రావాలని నొక్కి చెప్పింది. బ్రిటిష్ వారిని తొలగించి పంజాబ్ లో సిక్కు పాలనను పునరుద్ధరించాలని నామ్ధారీలు ప్రయత్నించారు. కుకా ఉద్యమంలో పాల్గొన్న వీరుల పరాక్రమాలను తెలియజెప్పే రీతిలో తపాలా శాఖ తపాలా బిళ్లను విడుదల చేసింది.